ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. వారాహి నవరాత్రుల్లో ఏ రాశి వారు, ఏ లగ్నం వారు, ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి, ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి, తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి. వీడియో ఆఖరి వరకు చూడండి. అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అసలు పూజించవచ్చా పూజించకూడదా, ఏ సమయంలో పూజించాలి, ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి సహజంగానే ఇప్పుడున్న గ్రహస్థితి లగ్నంలో కుజుడు ఉన్నాడు. సో ఈ కుజుడు ఉంటూ శని యొక్క దృష్టి ఉంది. అందరికంటే మేషలగ్నం వారికి ప్రత్యేకంగా ఇప్పుడు వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోవడం అంటే మేషం వారికి కావచ్చు, వృశ్చిక లగ్నం వారికి కావచ్చు చాలా అవసరం. బికాజ్ ఆఫ్ వరాహ స్వరూపం ఏదైతే ఉందో అది భూ సంబంధించినటువంటి ఎనర్జీని క్లియర్, అంటే భూ సంబంధించిన ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంది అంటే ఇన్ సెన్స్ భూ వివాదాలు ఉన్నాయి, ఇట్లాంటివి ఏదైనా ఉంటే క్లియర్ చేయడానికి బాగా తోడ్పడుతుంది. అయితే మీ మేషలగ్నం వారికి మీకు సహజంగా ఏంటంటే ఈ లగ్నాధిపతి కుజుడు అయినందుకు న్యాచురల్గానే యాక్సిడెంటల్ ప్రోన్స్ ఉంటాయి. అయితే మనకి ఈ శని కూడా వక్రిస్తున్నాడు. లగ్నాన్ని చూస్తున్నటువంటి శని భగవానుడు లాభస్థానంలో ఉంటూ 29వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు అమ్మవారిని గనక సింధూరముతో మరియు కుంకుమతో అర్చించినట్లయితే మనకి శాస్త్రాల్లో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి, లగ్నం తెలియదు అనుకోండి, మేషరాశి చూసుకోండి. మేషరాశిలో మరలా 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని, భరణి, కృత్తిక, ఊటోపాదం. మీరు గనక అమ్మవారి యొక్క పటం పెట్టుకొని చక్కగా, చాలామందికి అపోహలు ఉన్నాయి పటం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అని, అటువంటివి ఏమీ లేదు, గుర్తుపెట్టుకొని పటాన్ని చక్కగా పెట్టుకొని అమ్మవారికి సంబంధించిన వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి, అవి చేస్తూ ఒక్కొక్కసారిలో కుంకుమ వేయండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, దీంతోపాటు ఇంకొక పని కూడా చెప్తాను నేను మీకు. సూర్య భగవానుణ్ణి చూస్తూ వరాహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేసినట్లయితే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకిప్పుడు ఏదైతే ఒక పని చేస్తున్నప్పుడు ఆటంకం కలుగుతూ ఉంటుంది, ఎలాగా చదువులో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, ఏవైనా సరే అవన్నీ ఎందుకు కలుగుతాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ద్వారా జరుగుతూ ఉంటాయి. అందులో ప్రత్యేకంగా ఈ వరాహస్వామి యొక్క సంబంధించినటువంటిది మీకు ప్రత్యేకంగా ఏదైనా సరే చూడండి, ఏదైనా ఒక బిజినెస్ పెట్టాము, అందులో రావటం లేదు, లాభం రావట్లేదు, అలాంటి వారు ఈ వారాహి అమ్మవారి యొక్క, అంటే వరాహమూర్తి యొక్క శక్తి వారాహి అమ్మవారి యొక్క పూజ చేసిన తర్వాత మీరు లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనావజంగికాయే నమః అనే మంత్రం చేసుకోవడము. రెండవది ఏమిటి అంటే సూర్యభగవానుణ్ణి చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి మంత్రస్థానం కనుక బలపడింది అనుకోండి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే ముఖ్యంగా మీరు ఈ అమ్మవారిని చూస్తూ, అంటే సూర్యభగవానుని చూస్తూ అమ్మవారి మంత్రం చేసేటప్పుడు సహజంగా ఇప్పుడు మీకు శుక్రుడు కంబస్ట్లో ఉన్నాడు కాబట్టి ధన సంబంధించిన ఇబ్బందులు తొలగడం, పార్ట్నర్స్తో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరియు దీంతోపాటు ఏదైతే మీరు నేను ఫలానా దాని గురించి కష్టపడుతున్నానండి, నా కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు అనుకునేటువంటి వారికి, ముఖ్యంగా బిజినెస్ లైన్స్లో ఉండేటువంటి వారికి ఈ యొక్క వరాహమూర్తిని చేసుకోవడం, వారాహి అమ్మవారి ఆరాధన, వరాహమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. చాలామందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది. దీనికి మీకు ఒక విషయం చెప్తాను. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు, సప్తమాతృకలను మనకు ఉంటారు. అదేవిధంగా మనకి వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట. వారాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి, అంటే మార్స్ బాగా పాడైపోయాడు,
అప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవ్వడము, భూ సంబంధించిన వివాదాలు ఉండడము, లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము, లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము, లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము, మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం, ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది. చాలామంది అంటుంటారు చూసారా, అబ్బా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఏది నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి, మీకు మీ జన్మజాతకంలో కుజుడి యొక్క స్థితి పాడైపోయింది. వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి. ఎందుకంటే మనలోనే సమస్త దేవతలు ఉంటారు. మనలో కంప్లీట్గా ఈశ్వరుడు దగ్గర నుంచి, విష్ణువు దగ్గర నుంచి, అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలను అన్నీ కూడా మనలో ఉంటాయి. అన్ని శక్తులు మనలో ఉంటాయి. బ్రహ్మాండము పిండాండం అంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం, అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా సరే ఏదో ఒక మాట మాట్లాడడం, అబద్ధం చెప్పడం, ఇట్లాంటివి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు. అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పూజించవచ్చా పూజించకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి. కానీ ఇదొక, ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరూ ఉంటారు. ఈ యొక్క వారాహి అమ్మవారి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది. స్టెబిలిటీ అంటారు చూసారా. కొంతమంది అంటుంటారు, ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో, మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి. కుదురునిస్తుంది, కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. అలాగే రెండవది ఏంటంటే, నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి, మాటిమాటికి మారిపోవాల్సి వస్తుంది. అది ఎందుకు జరుగుతుంది, మీ జన్మజాతకంలో దశమ స్థానము అంటారు. అంటే వృత్తి స్థానాధిపతి కనుక చరరాశి సంబంధం కానీ చరగ్రహాలతో సంబంధం కానీ కలిగినప్పుడు ఏమవుతుంది, ఒక దగ్గర కుదురుగా ఉండలేరు. ఒక 6 నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం, లేకపోతే ప్లేసులు మాటిమాటికి మారడం. అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ, లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది తొలగిస్తుంది. మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహి అమ్మవారు. అదేవిధంగా చూడండి, దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు. అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాత్రి సమయంలో, అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి. వారాహి అమ్మవారు చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ, అక్షింతలతో కానీ, లేనట్లయితే కుంకుమతో కానీ, పసుపుతో అయినా, గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టవచ్చు. అంటే అలాగా హ్యాపీనెస్ లేదు, పాయసాన్నం. అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు, పాయసాన్నం పెట్టాలి. లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము, గూడాన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి. అలా కాదండి, మేము గురుబలం లేక మాకే పనులు అవ్వట్లేదు, మీరు పసుపు అన్నము, హైద్ర అన్నం అంటారు, అంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు. అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాము, చలివిడి నైవేద్యంగా పెట్టండి. అలాగే శత్రుపీడ పోవాలి, శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు, రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు. ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి. అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు. ఎందుకు చెప్తారు అలాగా అంటే, ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి. ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు, అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి, అంటే చిన్న పిల్లవాడికి ఎవరికి గన్ ఇవ్వం మనం, ఎందుకు, వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు. ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి. అప్పుడు ఏం చేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు, కత్తి కావచ్చు ఇవ్వం. అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో గనక కామక్రోధాది వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు, ఎవరి మీదైనా వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు, ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు. అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది. అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది,
మానసికంగా బాగా పరిపక్వత చెందారు, ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు. దాదాపుగా సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా చేసేవారు. ఒక శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు. అప్పటి వరకు ఇచ్చేవారు కాదు. ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు. అందుకనే ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఒక వ్యక్తికి ఒక వెపన్ ఇచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే. మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో ద్వేషాలతో ఇంకోళ్ళ మీద చేసినప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు, చేసే వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకుని, వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు. అనవసరమైన కామములు, అనవసరమైన క్రోధములు, అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు. ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వారాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వారాహి చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు. మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారు ఇస్తుంది మీకు. శ్రీమాత్రే నమః.